ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, మనం చూస్తూ ఉన్న ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. అక్కడ అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. భారీ కాన్వాయ్తో అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం సాక్షి స్క్రీన్లో. ప్రస్తుతం అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, మనం చూస్తూ ఉన్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అందిస్తారు. సాయికరణ్, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏంటి సిచ్యువేషన్? మరి అరికపూడి గాంధీ లోపలికి వెళ్తారా? రైట్, ఆ ఎదురుగా చూస్తున్నదే కౌశిక్ రెడ్డి నివాసం. కాసేపటి క్రితమే అరికపూడి గాంధీ ఎమ్మెల్యే ఇక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి ఇంటి గేటును కూడా ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి ఇంటికి చొచ్చుకపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గేట్ మొత్తం కూడా బద్దలు కొడుతున్నారు. పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు వీరందరినీ కూడా. కాంగ్రెస్ కార్యకర్తలు అరికపూడి కౌశిక్ రెడ్డి గేటును బద్దలు కొడుతున్నారు. పోలీసులు నిర్వహించలేకపోతున్నారు. భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అటు అరికపూడి అనుచరులు కొండాపూర్లోని రైట్, మనం చూస్తున్న ఒక టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. గాంధీ అనుచరులను అడ్డుకుంటున్నారు పోలీసులు. మరి లోపలికి వెళ్లేందుకు గాంధీ అనుచరులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి అక్కడికి అరికపూడి గాంధీ చేరుకుని ఉన్నారు. లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. పోలీసులు ఓ పక్క అడ్డుకుంటూ ఉన్నారు, ఓ పక్క గాంధీ అనుచరులు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ దృశ్యాలు కూడా మనము క్లియర్ గా చూస్తున్నాము. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. లోపలికి చొచ్చుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గాంధీ అనుచరులు. మరి పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి లోపలికి వెళ్తారా లేదనేది మనం చూడాలి. మరి కాసేపట్లో ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మనకు అక్కడ. రిటికా, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? మా ప్రతినిధి సాయికరణ్ అక్కడే ఉన్నాడు. సాయికరణ్, ఏంటి సిచ్యువేషన్? గాంధీ అనుచరులే లోపలికి గోడ దూకి వెళ్ళేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. లోపలికి ప్రయత్నించేటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సిచ్యువేషన్ అక్కడ? లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున అనుచరులతో అరికపూడి గాంధీ ఇక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు వారిని నిలువరించలేకపోతున్నారు. కొంతమంది గేట్లు దూకి లోపలికి వెళ్లారు. అలాగే మరికొందరు గేట్లు బద్దలు కొట్టుకొని గేట్లు తోసుకుంటూ కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి లోపల కౌశిక్ రెడ్డి నివాసంలోనే ఉన్నారు. మరి ఆయన వస్తే ఆయనను స్వాగతిస్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పారు. కానీ మరి పోలీసులు వీరిని ఎలా అలా చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్తే కౌశిక్ రెడ్డి మీద దాడి చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి వీరిని అయితే అందరూ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి పెద్ద ఎత్తున కొండాపూర్లో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కనిపించిన ఉద్రిక్త ఉన్నటువంటి వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. కౌశిక్ రెడ్డి నివాసానికి అరికపూడి గాంధీ ఆయన అనుచరులతో పాటు చేరుకున్నారు. లోపలికి వెళ్తున్నారు. మరి భారీ ఎత్తున ఆయన అరికపూడి అనుచరులతో పాటు లోపలికి అయితే వెళ్తున్నారు. మరి వారిని పోలీసులు ఏ విధంగా కలుగుతారు అనేటువంటి చూడాల్సింది. ఇప్పటికే భారీ ఎత్తున అయితే కార్యకర్తలంతా లోపలికి అయితే వెళ్తున్నారు. మరి కౌశిక్ రెడ్డి నివాసంలోనే ఉన్నారు. మరి ఆయన కూడా ఒక ప్రజా ఎమ్మెల్యేనే కాబట్టి అతను కూడా రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అరిగిపూడి అనుచరులు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఎదురవుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణం ఏ విధంగా ఉంటుందనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ సాయికరణ్, మనం చూస్తున్నాము గోడ దూకి కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ గాంధీ అనుచరులు. మరి లోపల కౌశిక్ రెడ్డి ఉన్నారా లేకుంటే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఏమన్నా పోలీసులు కూడా నిర్వహించలేని సిచ్యువేషన్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. ఏంది అసలు
దిలీప్ ఏంటి సిచ్యువేషన్ అక్కడ? కౌశిక్ రెడ్డి ఇంటికైతే చేరుకున్నారు. అరికపుడి గాంధీ అనుచరులనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ గ్రేడెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాని గేట్లు బద్దలుకొని లోపలికి వచ్చారు. మొత్తం కూడా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కొంత గందరగోళమైన వాతావరణం జరుగుతూ ఉంది. అటు కౌశిక్ రెడ్డి వర్గీయులకు ఇటు అరికపుడి గాంధీ వర్గీయులకు మొత్తం కూడా తోపులాట జరుగుతూ ఉంది. సో కౌశిక్ రెడ్డి అయితే ఇంటి వద్దే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంటి ముందు కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఎస్ మనం చూస్తూ ఉన్నాము ఒక గందరగోళ సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సాయికరణ్ ఏంటి సిచ్యువేషన్? పోలీసులు వాళ్ళని నిలువరించలేకపోతున్నారు, లోపలికి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరగబోతోంది అసలు అక్కడ? అరికపుడి గాంధీ అనుచరులు అయితే భారీ ఎత్తున కౌశిక్ రెడ్డి నివాసం వెళ్తున్నారు. కొంతమంది రాళ్లు తీసుకుని కూడా రువే ప్రయత్నం, ఆ రాళ్లు కూడా విసిరే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాళ్లు కూడా కౌశిక్ రెడ్డి నివాసంపై విసిరే ప్రయత్నం వాతావరణం కనిపిస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం ఇప్పటికీ చేరుతుంది. అంతా కూడా ఆయనతో పాటు కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. చూడొచ్చు అరికపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి నివాసంపై రాళ్లు విసిరే ప్రయత్నం చేయడంతో అటు ఒకవైపు కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా ఇక్కడికి వచ్చి వారిని అడ్డుకుంటున్నారు. ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. రాళ్లు విసిరిన వారిపైన మరోవైపు అయితే అరికపూడి అనుచరులకు అలాగే కౌశిక్ రెడ్డి అనుచరులకు మధ్య పెద్ద ఎత్తున గొడవ కనిపిస్తుంది. మరోవైపు కౌశిక్ అరికపూడి కూడా మాట్లాడుతున్నారు. రైట్, కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు రాళ్లు రువేటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము. ఒక గందరగోళ పరిస్థితులను మనం చూస్తున్నాము. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తుంది. లోపలికి చొచ్చుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గాంధీ అనుచరులు. ఓ పక్క చూస్తూ ఉన్న కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మనం చూస్తూ ఉన్నాం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో నడుస్తోంది. అక్కడ మనం చూస్తుంటే ఒక ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాము. గాంధీ అరికపూడి గాంధీ లోపల చొచ్చు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అరే మీరు దాడి చేస్తే డైరెక్ట్ గా కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా మనం చూస్తా ఉన్నాం.